క్యాంపింగ్ వెళ్ళినామండి. ఇది ఆస్టిన్లో క్యాంపింగ్. మేము వేరే వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసిపోయినాం. ఇదేమో శాండియాగోలో కూడా మేము వెళ్ళాం క్యాంపింగ్. చూసాను, ఇక్కడ చూసాను, అక్కడ చూసాను. గుట్టల మధ్యలో ఉంటుంది. ఒక ముందే దానికి అడ్వాన్స్గా ఇది బుక్ చేసుకోవాలండి. ఇది క్యాంపింగ్ శాండియాగోలో అండి. అంటారు చూడు, బుద్ధి పుడితే ఊరు బయట పోయి కూర్చోవాలంటారు, అట్లుందండి. అక్కడ ఎట్లుంది చూడండి, గుట్టలు, ఆ గుట్టల మధ్యలో మళ్ళీనేమో అన్నీ ఉంటాయి చేసుకోవడానికి, కానీ వస్తువులన్నీ కొండపోవాలి. కాకపోతే మనకు ఇది ఇంటర్నెట్ ఉండదు. అది కొంచెం దూరంలో పోయి మాట్లాడిన, నేనే వేసిన వీడియో అంతా. చూడు, మా డాగ్ వండుకుంది. 2 కార్లలో పోయినాం వేరే వాళ్ళు, మేమందరం కలిసి. అది అంతా వంటలు చేసుకొని రాత్రి తిని ఆ టెంట్ హౌస్లో అట్లా చిన్నగా అది చేసుకొని, క్యాంపింగ్ అంటారు దాన్ని, క్యాంపింగ్ లాగా చేసుకొని దాంట్లో నేను సత్యపాలు అన్నం అన్నట్టు. చూడండి ఎట్లున్నది. మన అక్కడనేమో మన పల్లెటూర్లలోనేమో వాకిట్ల వండేవాళ్ళము, అమెరికాలోనేమో గుట్టల మధ్యలో భయపడుతామండి. కానీ అదంతా ఆ ఏరియా అట్లా ఉంటుంది అన్నట్టు. అది క్యాంపింగ్ ఏరియా అని పైసలు కడితే, దానికి డాలర్లు కడితే అప్పుడు మనకు బుక్ చేసుకోవాలి అన్నట్టు. ముందే అది చేసుకుంటారు అన్నట్టు. ఇదండి సన్సెట్ వచ్చింది. అది సన్ రైజ్ అవుతుంది, సన్సెట్ అంటాం, సన్ రైజ్ అంతా అట్లా అడవిలా ఉంటుంది చూడ. ఒక కార్లు వేరే వాళ్ళ కారు పోతుంది అట్లా, అది ఉంటుందండి. నేను వాకింగ్ పోతున్నాను, అందుకే చెప్పుల సప్పుడు వినిపిస్తుంటే. అడంతా ఇది ఉంటుంది అన్నట్టు, ఏమంటారు, రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు. డాంబర్ రోడ్ ఉంటేనేమో నడుస్తే అట్లా శబ్దం రాదు, అందుకే శబ్దము ఎక్కువ వస్తున్నది కాళ్ళది. చూడండి ఎట్లుంది, అన్నీ గుట్టలే. ఇంటర్నెట్ ఉండదు. కొంచెం దూరంలో పోయి చేసిన అన్నట్టు, ఎవరికన్నా చేయాలనుకుంటే. పొద్దున్న అయిందండి, ఇక వెళ్తాం, కొద్దిసేపు అయితే వెళ్ళిపోతాం అన్నట్టు. ఒకటే రోజు రాత్రి పోయి తెల్లారి వచ్చేస్తాం మళ్ళీ. శాండియాగోలో చిన్నబాబు దగ్గర ఉన్నప్పుడు పోయినాం. ఆస్టిన్లో కూడా ఒకసారి వెళ్ళినామండి. చూడండి ఇట్లుంటుంది. బుద్ధి పుట్టి ఊరు బయట కూర్చోవాలంటే మేమేమో పోయి గుట్టల మధ్య కూర్చున్నాం. చూడండి అందరూ. ఇంత భయం అన్నది ఉండదు ఎందుకో మరి ఏమో అక్కడ. అన్నీ గుట్టలే, రాళ్ళు గుట్టలు అంతే. చెట్లు కూడా ఉండవు అక్కడ. చెట్లు ఉన్నాయంటే పాములు ఏమైనా వస్తాయేమని అట్లా భయం పడతాం అన్నట్టు. అదండి, సాయంత్రం పోయి పొద్దున్న ఎండ కాగానే వచ్చేస్తాం అన్నట్టు ఇంటికి. శాండియాగోలో 2 సార్లు పోయినాయి, ఇది 2వ సారి అనుకుంటా. హాస్టల్లో మాత్రం ఒకటేసారి పోయినాం, కానీ అక్కడ చెట్లు అవి ఇవి పండుకోలేమని మమ్మల్ని రాత్రి వరకు ఉండి ఇంటికి వచ్చేసినట్టు. శాండియాగోలో హాస్టల్లో అయితే ఇది చూడండి, అంతా ఇసుక రాళ్ళ కింద సన్ రైజ్ అవుతుంది చూడండి. అన్ని రాళ్ళు గుట్టలే చూపించుంటుంది, క్యాంపింగ్లు ఏం లేవు. సూర్యుడు ఉదయిస్తుండు, సన్సెట్ అవుతుంది, సన్ రైజ్ అవుతుంది. ఇక్కడ అమెరికా వాళ్ళకు చాలా సంతోషం అది చూసినప్పుడు. అది సన్సెట్ అయినప్పుడు అదొక ఏరియా కూడా ఉంటుంది అక్కడక్కడ కొన్ని జాగాలలో. చూడండి ఎట్లుంది అందరూ. ఇండియాలో అయితే మనం ఎక్కడ పోం క్యాంపింగ్ అని, ఇంట్లోనే వాకిట్లో వండుకుంటాం, అయిపోయి. ముందు వండుకుంటుంటాం, ఇప్పుడు వండుకున్నది లేదు. దోమలు ఈగలు వస్తున్నాయి, మళ్ళీ దాంతోపాటు దొంగల బెడద. వాకిలు అన్నదే లేదు. పల్లెటూర్లలో ఉంటుండే ముందు వాకిట్లో. మేము మా శ్రీరాంపురంలో వాకిట్లోనే వండుకున్నాం. పోచంపాడు శ్రీరామ్ దాంట్లో పోయింది, పోచంపాడులో మా ఊరు. చూడండి అక్కడంతా గుట్టలన్నీ గుట్టలే. ఎండ సన్ రైజ్ అవుతుంది, ఆ నీడ కనిపిస్తున్నది చూడు. నేనే తీస్తున్నా, కింద నా నీడ పడుతుంది. చూస్తున్నాను ఆ నీడ.
2 కార్లు ఉన్నాయి దూరంగా. అక్కడ ఎవరో సత్యపాన్ నిలబడ్డాడు. అది మీద మిడిల్ అలా నేను కూర్చొని ఫోటోలు తీసుకున్నా. మా బాబు వాళ్ళ ఇంటి వెనుక శాండియాగలో బ్యాక్ యార్డ్ చూడండి ఎట్లా ఎగురుతుంది చూడండి. చెప్పినట్టు ఉంటుందండి. కొంచెం 6 months దాకా చిన్నపిల్ల ఉన్నప్పుడే కొంచెం కష్టంగా, తర్వాత అంతా చెప్పినట్టు ఇంపింగ్ వేసుకోవడం అన్నట్టు. అది నా బర్త్డే చేశారు చూడు. లుక్ అని చెప్పు. Look. Okay. Good job. హాసి కిసెస్ కిసెస్. Ayo mama mata.